ఇక బయట వాళ్ళ సంగతి ఏం చెప్తాంలే అని నవ్వుతుంది శ్వేత. అంతలోకే తన ఫ్రెండ్ లత కూడా రెడీ అయ్యి వస్తుంది. తను కాస్త ఎక్కువ నగలు పెట్టుకున్న శ్వేత ముందు దిగదుడుపులాగే ఉంది. చూడగానే, చూడవే, నేనిన్ని నగలు వేసుకున్నా నీ ముందు ఎందుకు పనికిరాను. నిన్ను చూస్తే నాకే జెలసీగా ఉంది. నేను అబ్బాయిగా పుట్టుంటే నిన్ను ఇప్పటికే పెళ్లి చేసుకునేదాన్ని అని తన బుగ్గ గిల్లుతుంది. అబ్బా, ఎందుకే నా బుగ్గ పట్టుకున్నావు, నాకు అసలే నొప్పి అని చెప్పి అంత సుకుమారంగా ఉంటుంది శ్వేత. అప్పటికే తన బుగ్గ ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఏంటే బాబు, ఇంత సుకుమారంగా ఉన్నావు, ఊరక పట్టుకుంటేనే కందిపోతున్నావు. నీకు పెళ్ళైతే మీ ఆయన నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అని నవ్వుతుంది లత. చాలే పోవే అని సిగ్గుపడుతూ టైం అవుతుంది అని వీళ్ళిద్దరూ కాలేజీకి బయలుదేరుతారు. కాలేజీకి వెళ్ళేసరికే అందరూ చాలా అందంగా రెడీ అయి వచ్చారు. కానీ అందరి చూపు మన శ్వేత మీదే ఉంటుంది. అబ్బాయిలేమో అబ్బా ఎంత అందంగా ఉందిరా ఈ అమ్మాయి అని అనుకుంటే, అమ్మాయిలేమో మనం ఎంత రెడీ అయినా దాని ముందు దిగదుడిపే అనుకుంటూ ఉంటారు. ఇక ఫేర్వెల్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు ప్రోగ్రాంని కంటెస్టెంట్ చేయటానికి ముందే రెడీ అవుతూ ఉంటారు. ఇక గెస్ట్లందరూ వస్తారు. మన హర్షవర్ధన్ కూడా వస్తాడు. వచ్చి కూర్చొని ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు శ్వేత చేసే డ్రామా, లత అబ్బాయిలాగా రెడీ అయ్యి అక్కడ ఒక గుడి సెట్ను వేస్తారు. అక్కడికి శ్వేత పరిగెత్తుకుంటూ ఏడుస్తూ నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటూ పరుగు పెడుతూ ఉంటుంది. వెనకాల లత అబ్బాయిలాగా మారాడు కదా, తన వెంట పడుతూ నిన్ను ఎవరూ కాపాడలేరు నా నుంచి అని క్రూరంగా మాట్లాడుతూ వెళుతూ ఉంటుంది లత. ఇక అలా అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోతుంది శ్వేత. లత కూడా గుడిలోకి వెళ్ళి తలుపులు వేస్తుంది. శ్వేత కేకలు అరుపులు వినిపిస్తాయి. ఇక కాసేపటికి నిశ్శబ్దం. క్రూరంగా ఆ లోపలికి వెళ్ళిన మగ మనిషి బయటకి వచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన పూజారి గెటప్లో ఉన్న ఇంకొక ఆర్టిస్ట్, అమ్మా శ్వేత, లేమ్మా లేమ్మా, నిన్ను ఏ దుర్మార్గుడు ఇలా చేసింది అని తను ఏడుస్తూ అక్కడే కుప్పగూలిపోతాడు. ఈ సమాజంలో ఆడపిల్లకి భద్రతే లేదా అనేది కాన్సెప్టు. ఆ నాటకం చూసి అందరి కళ్ళల్లో నీళ్లు చెమ్మచుతూ ఉంటాయి. కానీ హర్ష కళ్ళల్లో ఆశ్చర్యం. ఏమిటి ఇది, నాకు రోజూ వస్తున్న కల కదా, ఇది తనకెలా తెలుసు, తను ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు హర్ష. ఇక ట్రెడిషనల్గా వర్క్ అందరూ జంటలుగా నడుస్తూ రావాలి అని చెప్పి అంటారు. కానీ శ్వేతకి ఎవరితో అలా కలిసి రావటం ఇష్టం లేదు. అందుకని నేను ఒంటరిగానే నడుస్తాను అని చెప్పి అంటే, అలా కుదరదు, అందరూ జంటలుగానే రావాలి అని వాళ్ళ టీచర్ చెప్తే ఇక ఎలాగా అని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. తనని చూసిన హర్షకి ఎందుకో గుర్తుపట్టినట్లు వెళ్ళి తనని పలకరిస్తాడు. హాయ్ అని అంటే తను కళ్ళు పైకి ఎత్తి చూసి అబ్బో ఈ మహానుభావుడా అనుకొని, ఏంటి సార్ మళ్ళా మమ్మల్ని ఏ కారుతో గుద్దుదామనుకుంటున్నారు అని చెప్పి అంటుంది వెటకారంగా. అర్రే, ఆ రోజు చెప్పాను కదా ఏదో పొరపాటున తగిలింది అని, ఇంకా మీరు మరిచిపోలేదా అని అంటాడు హర్ష. కానీ శ్వేత నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు, మూడీగా ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అని చెప్పి అడుగుతాడు హర్ష. అందరూ జంటలుగా పర్ఫార్మెన్స్ చేయాలంట, నాకేమో అలా వేరే వాళ్ళతో జంటగా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే కాలేజీలో లేనిపోని పుకార్లు పుట్టిస్తారు, అందుకే నేను ఆ క్యాట్వాక్కి వెళ్ళలేదు అని చెప్తుంది. సరే అయితే నాతో వస్తారా అని అడుగుతాడు హర్ష. మీతోనా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏమైంది, నేనేం మీ కాలేజీ స్టూడెంట్ను కాదు కదా లేనిపోని పుకార్లు పుట్టించడానికి అని అంటే, ఎందుకో హర్షని శ్వేతకి బాగా కనెక్ట్ అవుతాడు కాబట్టి సరేనని తల ఊపుతుంది శ్వేత. ఇక హర్ష శ్వేత ఇద్దరు స్టేజ్ మీదకి రాగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. మన గెస్ట్ హర్ష గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అందరూ విజిల్లు వేస్తూ ఉంటారు. ఇక శ్వేత హర్ష ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి వాక్ చేసి ఉంటే హర్ష తన చెయ్యిని
నా చేత్తో పట్టుకో అంటే వద్దు అని అంటుంది శ్వేత. ఏం పర్లేదు పట్టుకో అని సైగ చేస్తాడు. ఇక అక్కడ నడవాలి కాబట్టి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి అనే తన కోరిక కాబట్టి ఇక తప్పక హర్ష చెయ్యి పట్టుకుంటుంది. ఆ చెయ్యి తగలగానే ఏదో గత జన్మ జ్ఞాపకాలలాగా తనకి మరలా గుర్తొస్తూ ఉంటాయి. షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. మేడం వెళదామా అని అంటాడు హర్ష. అనేసరికి ఇక తనతో పాటు నడుస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉంటారు జంట. ఇక అంత చక్కటి జంటకు చూసిన ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకే ఇస్తారు కదా. ఇంకా క్యాట్ వాక్ అయిపోతుంది. ఇక ప్రైజులు అనౌన్స్మెంటు. హర్షాని ప్రైజులు ఇవ్వాలి అని ఫస్ట్ ప్రైజ్ శ్వేత అని చెప్పగానే శ్వేత పైకి వస్తుంది. ఓ మీ పేరు శ్వేతనా? నా పేరు శ్వేత. మీ పేరు హర్షనా అని అంటుంది. అవునండి అని అంటాడు. ఇక ప్రజెంటేషన్ ఇచ్చిన గిఫ్టులు తీసుకుని క్రిందికి వచ్చేస్తుంది. ఇక అందరూ గిఫ్టులు తీసుకుంటారు కూడా. ఇక అందరూ బయలుదేరి వెళుతూ ఉంటారు. శ్వేతతో 1 నిమిషం మాట్లాడాలి అని అంటారు. సరేనని ఆయనకి ఉన్న స్టేటస్ని గౌరవించి చెప్పండి అని అంటుంది శ్వేత. మీరు పర్ఫార్మెన్స్ చేసిన నాటకం స్టోరీ మీకు ఎక్కడ దొరికింది? ఏదైనా కథలో చదివారా అని అడుగుతాడు హర్ష. లేదు, నాకు ప్రతిరోజు కలలో వస్తుంది ఇదే స్టోరీ అని చెప్పగానే ఏంటి మీకు కలలో కూడా ఇదే వస్తుందా అని అనగానే మీకు అంటున్నారు, మీకు కూడా వస్తుందా ఏంటి అని అంటే అవును నాకు ప్రతిరోజు ఇదే కల వస్తుంది అని చెప్పగానే అబద్ధం చెప్పినా అతికేటట్లు ఉండాలి. ఒకే కళ ఇద్దరికి ఎలా వస్తుంది అని అంటుంది శ్వేత. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే నాకు ప్రతిరోజు ఈ కళ వస్తుంది అని చెప్పి అంటాడు హర్ష. అవునా? ఏమో ఎందుకు వస్తుందో నాకేం తెలియదు కదా అని సరే ఇక నేను ఉంటాను అని వెళ్ళిపోతుంటే తననే చూస్తూ ఉంటాడు హర్ష. శ్వేతకు కూడా ఎందుకో హర్షాన్ని చూస్తే అదే ఫీలింగ్. తనని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు. కానీ తన మనసులో అనుకుంటుంది, ఏంటి నేను ఆ మనిషికి ఎంత దగ్గరవుతున్నాను? ఎందుకు నేను వెళ్ళే ప్రతి చోటకి ఆయన వస్తున్నాడు, లేక ఆయన వచ్చే చోటకే నేను వెళుతున్నానా అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతుంది శ్వేత. ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.